సంధి మధ్యలో ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థం ఉంటుంది. దీన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. ఆయుర్వేదంలో దీన్ని శ్లేషక కఫం అంటాము. ఇది సందుల్లో నూనెలాగా పనిచేసి జాయింట్ మూమెంట్స్ని సులభతరం చేస్తుంది మరియు ఈ ఎముకలు అనేవి రాపిడికి గురి కాకుండా చూసుకుంటుంది మరియు షాక్ అబ్జార్బర్ లాగా కూడా పనిచేస్తుంది మరియు ఈ ఆర్టికులర్ కార్టిలేజ్కి పోషణను అందిస్తుంది. కానీ వయసు, అధిక బరువు లేదా వాతదోషం వల్ల ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ కార్టిలేజ్ మరియు మెనిస్కస్ కూడా క్రమంగా క్షీణిస్తాయి. దీనివల్ల ఎముకలకు మధ్యన ఘర్షణ పెరుగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో సంధిగత వాతం అంటారు. ఈ పరిస్థితిలో సాధారణంగా మోకాళ్ళ నొప్పి, బిగిసిపట్టినట్టు అనిపించడము, మెట్లెక్కడంలో ఇబ్బంది మరియు నడిచేటప్పుడు శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో పంచకర్మ చికిత్సలు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా జానువస్తి, అభ్యంగం, స్వేదం, పత్రపోటలి పిండ స్వేదం, ధాన్యముల ధార, కషాయధార, వస్తి వంటి చికిత్సలు సంధిపై పలు విధాలుగా పనిచేస్తాయి. ఆయుర్వేద ఔషధ తైలాలతో చేసే అభ్యంగం, జానువస్తి వల్ల జాయింట్స్ మధ్యలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ పెరుగుతుంది. దానివల్ల ఆర్టికులర్ కార్టిలేజ్ పైన ఒత్తిడి తగ్గి నొప్పి కూడా తగ్గిపోతుంది. తర్వాత స్వేదనం వల్ల సంధి చుట్టూ బిగుసుకుపోయి ఉన్న కండరాలు మరియు స్నాయువులు సడలిపోతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. దానివల్ల పోషకాలు అనేవి సంధి భాగానికి సులభంగా చేరుతాయి. అలాగే వస్తి, ఎనిమా థెరపీ, ఇది వాతదోషాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన చికిత్స. వాతం తగ్గడం వల్ల మోకాళ్ళలో నొప్పి, బిగుతుగా అనిపించడం, నడవడం కష్టంగా అనిపించడం ఈ లక్షణాల నుండి తగ్గిపోతాయి. ఈ విధంగా పంచకర్మల వల్ల నొప్పి తగ్గి మోకాలి సంధి మళ్ళీ సాఫీగా మరియు సులభంగా నడవగలిగే స్థితికి వస్తుంది. పంచకర్మ అంటే కేవలం మసాజ్ కాదు, మన శరీరాన్ని లోపల నుండి శుద్ధి చేసే ప్రక్రియ. అందుకే ప్రజలు చౌకైన చికిత్స కోసం కాదు, తమ ఆరోగ్యంలో నిజమైన మార్పు కోసం పంచకర్మ చికిత్స తీసుకుంటారు.